Hey, hello guys, welcome back to my YouTube channel నిమ్మనిషి బ్లాగ్. ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ బ్లాగ్ అయితే పూర్తిగా హోమ్ క్లీనింగ్ గురించి అండి. మార్నింగ్ అయితే దోశ వేస్తున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ దోశ. సో హెల్దీ కదా, అట్లయితే పిల్లలు తినరు కాబట్టి సో ఇలా ప్లాన్ చేసి నేను బీట్రూట్ దోశ అయితే చేశాను. సో సాంబార్ అండ్ బీట్రూట్ దోశ కాంబినేషన్ అయితే చాలా సూపర్బ్. ఏదో అనుకుంటాం కానీ చాలా బాగుంది టేస్ట్. అసలు బీట్రూట్ అనే అది ఒక బిటర్ అని టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ లేదు, అసలే బాగుంది. సో బెడ్రూమ్లో అయితే హౌస్ డీప్ క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను. ఈ వాచ్ చూపించాను కదా, ఇది మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్. సో అది సేఫ్గా అయితే వాల్కి అయితే అలా పెట్టేశాను. సో మేడ్ అయితే రావట్లే అని మీకు తెలుసు కదా, లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా. సో ఇంకా కూడా తను రావట్లే. సో వాళ్ళు వస్తే మాత్రం ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతారు కాబట్టి డీప్ క్లీన్ చేయలేం కదా. సో తను లేదు కదా, ఎలాగో యూటిలైజ్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఈ టైం రావాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా అనేసి బెడ్రూమ్ అయితే డీప్ క్లీన్ చేసుకుందామని ఫస్ట్ అయితే బెడ్రూమ్ బెడ్ అటు ఉండే కదా, సో ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను. సో ఈ ఫేసింగ్ కూడా పెట్టుకోవచ్చు అని నాకు ఐడియా ఉంది. సో బెడ్ పక్కన ఇంత ప్లేస్ ఉంది కదా, అక్కడ మంచం పెట్టుకుంటాము. పిల్లలు ఉన్నారు కదా, కింద పడకుండా సేఫ్గా ఉంటుందని ఇక వాళ్ళు పడుకునే టైంలో అట్లా వేసుకుంటాను. సో వృద్ధి అయితే ఆడుకుంటుంది. నిషికత్ ఈరోజు స్కూల్ లేదు, సాటర్డే కదా. సో వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఆడుకుంటాడు. పెద్ద ఆమె అయితే స్కూల్కి వెళ్ళింది. సో సోఫా అయితే మీరు చూస్తున్నారు కదా, ప్రీవియస్ బ్లాగ్లో ఇటు సైడ్ ఉండే, ఈ కార్నర్కి ఉండే. సో 1 వీక్ అటు 1 వీక్ ఇటు నేను షఫ్లింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే డీప్ క్లీన్ కదా, నీట్గా ఉంటుందని, క్లీన్ హ్యాపీగా చేసుకోవచ్చు, నీట్గా చేసుకోవచ్చని నేను అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటాను. సో ఒకే దగ్గర ఉన్నా కూడా నాకు అస్సలు నచ్చదు, ఏదోటి చేంజెస్ చేస్తూ ఉంటాను. అది నాది, ఐ మీన్ ఫుడ్ విషయమైనా లేకుంటే ఏదైనా క్లీనింగ్ అయినా. సో కిచెన్లో అయితే క్లీన్ చేద్దామని వచ్చేసాను. ఆల్రెడీ విజిల్స్ అయితే మార్నింగే వాష్ చేశాను, మళ్ళీ అగైన్ ఇంత జామ్ అయిపోయింది సింక్లో. సో డ్రాగన్ ఫ్రూట్ ఇద్దామని కట్ చేశాను. హ్యాపీగా తినేస్తారు డ్రాగన్ ఫ్రూట్ అయితే, వాళ్ళకి చాలా ఇష్టం. సో వృద్ధికి కూడా చాలా ఇష్టం. తనకి ఇంకా చారుకి ఇద్దరికైతే ఇచ్చేసాను. సో ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు, తింటున్నారు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ దగ్గర అయితే నాకు టెన్షన్ ఉండదు, హ్యాపీగా తినేస్తారు. ఇవన్నీ ఇక చెత్త కదా, అప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటే వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. సో అస్సలే జామ్ పెట్టను నేను, అసలు చెత్త అనేది ఇంట్లో పెట్టుకోను. సో ఎప్పటిదప్పుడు నేను పారేస్తాను కాబట్టి, ఎందుకంటే చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ ఇంట్లో వస్తాయి. సో అవే ఫుడ్ మీద ఉంటాయి కాబట్టి అస్సలు నచ్చదు. సో ఈ ప్రిల్ బార్ అయితే చూస్తున్నారు కదా, ఇది నాకు చాలా ఇష్టం. దీంతో డిష్ వాష్ అయినా లేకపోతే గ్యాస్ వాష్ అయినా స్టవ్ వాష్ హ్యాపీగా చేసుకుంటాను. సో ఆ లిక్విడ్తో నీట్గా ఉంటుంది. ఈ బౌల్ ఎందుకు పెట్టానంటే, వాష్ చేసినా కూడా వాటర్ వెళ్ళొద్దు, బర్నర్లో వెళ్ళొద్దని అలా బౌల్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ హోల్ ఉంది కదా పైప్, అక్కడ ఏమైనా క్లాత్ పెట్టుకుంటే వాటర్ కిందికి వెళ్ళకుండా ఉంటుంది. సో నేను అక్కడి వరకు వాష్ చేయను. నిన్ననే ఫ్రైడే వ్లాగ్లో చూపించాను కదా, వాష్ చేశాను కాబట్టి అక్కడ వరకు చేయను. సో ఇదైతే బౌల్ పెట్టుకుంటే ఇంత సేఫ్ ఉంటుందని నేను బౌల్ పెట్టుకున్నాను, వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మిర్రర్ కదా, కాచ్ కాబట్టి హీట్లో ఉన్నప్పుడు అస్సలే వాటర్ పోయద్దు, లేకుంటే బ్రేక్ అయిపోతుంది. సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని చేయాలి. సో తెలియని వాళ్ళు ఉంటారు కదండి, సో అందుకే నేను చెప్తున్నాను. ఏంది మీ ఇలా చెప్తున్నాను అనుకోకండి, కొందరికి తెలియదు కదా. ఈ వ్లాగ్ చూస్తే అన్నీ తెలిసి ఉండాలని నేను చెప్తున్నాను. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మరి ఇక కామెంట్స్ పెడతారని చెప్తున్నాను. బిఫోర్ వాటర్ ఏమో డ్రైన్ అయిపోవాలని ఇట్లా పెడుతున్నాను. ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవాలి కదా, సో లేపి ఇట్లా వాటర్ తీసేస్తున్నాను. సో ఇంత గ్యాప్ అయితే నేను పెట్టుకుంటాను వాల్కి ఇంకా స్టవ్కి, ఇంత గ్యాప్ అయితే ఉండాలి. ఇది ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సో వాల్ వరకు అయితే పెట్టద్దు. మీలో ఎంతమంది ఇది పాటిస్తారు నాకు చెప్పండి, అండ్ ఎందుకు పాటిస్తారు అది కూడా చెప్పండి, ఎందుకంటే నాకు క్లారిటీ తెలీదు. సో వాల్కి అయితే అటాచ్ ఉంటుందని నేనైతే ఇంత గ్యాప్ పెట్టుకున్నాను. ఈ సింక్ గురించి కూడా నాకు కామెంట్ పెట్టారా అండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. సింక్ అయితే నాకు అస్సలు నచ్చట్లే. అంటే ఈ హౌస్ మాదే కానీ మేము వచ్చే ముందు బిఫోర్ రెంట్కి ఇచ్చాము.
సో, స్టీల్‌గా ఇచ్చారు గదా సింక్. సో, ఇంత అయిపోయింది. ఇది ఎంత వాష్ చేసినా లిక్విడ్ ఏసి వాష్ చేసినా గూడా అస్సలు పోవట్లే. సో, ఇది చూసినప్పుడల్లా నాకు చాలా కోపమొస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి నీట్‌గా పెట్టుకున్నప్పుడు అవి గూడా ఉండాలి గదా! సో, సన్‌లైట్ అయితే హ్యాపీగా వస్తుంది కిచెన్‌లో. ఈ బాక్స్‌లో ఏందంటే నేను నెయ్యి తెచ్చుకున్నాను. ఆర్గానిక్ నెయ్యి బావుంది. అదే చూపిస్తున్నాను. ఎక్సెస్ వాటర్ పోవాలంటే ఒక క్లాత్‌తో తుడుచుకోవాలి. సో, ఎక్సెస్ వాటర్ పోయింది గదా! పొడి బట్టతో తుడుచుకోవాలి. నీట్‌గా తుడుచుకుంటే డ్రైగా బావుంటది. సో, లేకపోతే అదే వాటర్ మీద స్టవ్ ఆన్ జేస్తే ఆ వాటర్ స్టెయిన్ అనేది పోవు. అలాగే ఉంటది. సో, మనం కడిగిన లాభం ఉండదు కదా! సో, ఎక్సెస్ వాటర్ గూడా నీట్‌గా తుడిచేయాలి ఈ క్లాత్‌తో. సో, ఇప్పుడైతే చాలా నీట్ అయిపోయింది గదా! సన్‌రైజ్ పడాలనే నేను విండో ఓపెన్ చేశాను. ఎందుకంటే సన్‌రైజ్‌తోనే హ్యాపీ అనిపిస్తది. ఆహ్, సో, ఓపెన్ చేశాను. బర్నర్‌లో ఎలాంటి వాటర్ డ్రాప్స్ పోలేదు. చూడండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. వాష్ అయితే ఇలా చేసుకోవాలి. అక్కడైతే ఆల్రెడీ స్టవ్ మీద కాషన్స్ రాసున్నది. మిర్రర్ కదా! జాగ్రత్తగా వాడాలి. లేకుంటే బ్రేక్ అయిపోతది. సో, కొందరిది బ్రేక్ అయినయి గూడా నేను చూసాను. అందుకే భయపడతా ఉంటా. ఇక ఆనియన్స్‌ని గూడా ఈ షెల్ఫ్‌లో షిఫ్ట్ చేసుకుందామని పేపర్ వేస్తున్నాను. ఈ షెల్ఫ్ అయితే మాకు అవైలబుల్ ఉంటది. మాకు వస్తాయి. సో, అందుకే నేను ప్లాస్టిక్ బాస్కెట్స్ కొనను. సో, ఐ ఐ థింక్ ఇవి 5 కేజీస్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ 2 సెల్ఫ్‌లో అయితే పట్టదు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. 2 సెల్ఫ్‌లో పైన ఇంకా కింద దాంట్లో వేసేసాను. ఇంకో దాంట్లో గూడా పట్టింది. సో, 2 సెల్ఫ్ అటు ఇటు రెండిట్లో సరిపోయింది. గార్లిక్ అండ్ పొటాటోస్ ఉంటే అవి గూడా నేను నీట్‌గా సెట్ జేసుకున్నాను. సో, ఇదెలా నచ్చింది చెప్పండి? మీరు గూడా ఇలానే సర్ది పెట్టుకుంటారా? ఎలా పెట్టుకుంటారో చెప్పండి. ఇంకా పక్కకైతే పిల్లలవి లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అవి అన్నీ పెట్టుకున్నాను. సో, ఇదెందుకు చూపిస్తున్నానంటే బాక్స్ రివర్స్‌లో పెడితే మాత్రం స్మెల్ రాకుండా ఉంటది. బాక్స్ మూత పెట్టేసి టైట్‌గా పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తది. సో, నేనైతే రివర్స్‌లో పెడతాను. ఇదైతే ఇలా ఉంది. సో, ఈ వెజిల్స్ అయితే స్టాండ్‌లో వాష్ చేసి పెట్టాను గదా! ఇవి ఇక్కడ సదరాలి. అందుకే ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది. సదిరేస్తే ఇంకా బావుంటది. కింద షెల్ఫ్‌లో అయితే ఎంప్టీగానే పెట్టాను. ఎందుకంటే వృద్ధి అన్ని గిన్నెలు కింద పారేస్తుంది. కాలు మీద పడితే దెబ్బ తాకుద్ది కదా అని గ్యాప్ పెట్టాను. సో, గ్యాస్ అయితే టోటలీ డ్రై అయిపోయింది. సూపర్బ్‌గుంది. వాష్‌రూమ్ అయినా, గ్యాస్ స్టవ్ అయినా డ్రై ఉంటేనే అనిపిస్తది. సో, కిచెన్‌లో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇల్లు తుడుద్దాం, మాప్ పెట్టుకుందాం అంటే పిల్లలు అగైన్ అలానే చేసేసారు. నిషు ఏం చేద్దామని చూసేసరికి 1, 2, 3 రాస్తున్నాడు. సో, వాడి పనిలో వాడున్నాడు. సో, ఎలాగో డీప్ క్లీన్ చేస్తున్నాను కదా అని మ్యాట్స్ అన్నీ తీసేస్తున్నాను. వాష్ చేసేయాలి. అగైన్ టైం ఉంటదో, ఉండదో మళ్ళీ పిల్లలు ఏడుస్తారు, డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి ఇక ఉన్నప్పుడే చేసుకోవాలి. సో, మాప్ పెట్టుకోవాలంటే డెటాల్ అండ్ లైజాల్ యాడ్ చేసుకుంటాను. వాళ్ళు ఆడుతున్నారు కదా అని డేట్స్ అయితే ఇచ్చాను. మా వృద్ధి అయితే హ్యాపీగా, ఇష్టంగా తింటది డేట్స్. సో, డేట్స్ అయితే ఇచ్చేసాను. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో, మాప్ పెట్టేసుకుందామని ఇల్లైతే నీట్‌గా తుడుస్తున్నాను. సో, కార్నర్ గూడా నీట్‌గా తుడిస్తేనే ఫుల్ సాటిస్ఫైడ్ అనిపిస్తది. లేకుంటే మామూలుగా అటు ఇటు కొట్టుకుంటూ వస్తే మాత్రం అస్సలు సాటిస్ఫై అనిపియదు. నేను తుడుస్తూనే ఉన్నాను. వృద్ధి ఇంకా నిషు అయితే అస్సలు ఎనకెనకనే తిరుగుతున్నారు. ఇంకా ఈ కార్నర్‌లో అయితే బాగా డస్ట్ ఉంటది గదా! మెయిన్ డోర్ కదా! సో, అందుకే ఇక్కడ బాగా తుడుచుకోవాలి. వృద్ధి అగో వచ్చేసింది. తనకి వద్దని చెప్తే గూడా నా పక్కనే వచ్చి నిల్చుంటుంది. వెళ్ళిపోమన్నా కదా! అందుకే స్లోగా వెళ్తుంది. వెళ్ళి సోఫాలో కూర్చుంటది. స్లోగా నడుస్తుంది. తనకు ఐడియా ఉంటది కింద పడతాను. చాలా జాగ్రత్తగా ఉంటది తను. ఈ ఏరియాలో ఇంకా చాలా డర్టీగా చేస్తారు పిల్లలు. ఎందుకంటే డ్రాయింగ్ చేస్తారు కదా! కలరింగ్ ఉంటది కాబట్టి. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటది. ప్లీజ్ ఒక లైక్ జేసి
షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్, ప్లీజ్ ఒక లైక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.